హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. నేను ఇవాళ సేమియా కేసర్ చేశానండి. చాలా ఎమ్మి బాగుంది. బెల్లంతో చేశాను. సో ఎవరికైనా రెసిపీ నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఓకే, స్టార్ట్ కుకింగ్. నౌ లెట్స్ యాడ్ జీడిపప్పు అండ్ బాదం. సో నేను బ్యాక్గ్రౌండ్లో నాకు వాయిస్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో ఎందుకంటే మా ఆయన కామెంటరీ చెప్తూనే ఉన్నారు, క్రికెట్ కామెంటరీ లాగా అలవాటు పడిపోయారో ఏంటో. సో నా వాయిస్ అవసరం లేదు. పైగా నా వాయిస్ కూడా అంత మంచిగా రావట్లేదు ఇంతవరకులాగా. మొన్న లాస్ట్ టైం నాకు థ్రోట్ ఇచ్చింది కదా, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా. సో అప్పటి నుంచి నాకు ఇంకా మంచిగా రాలేదు. నా వాయిస్ నాకు రాలే అనిపిస్తుంది. వాయిస్ అయితే మాట్లాడగలుగుతున్నా, సో నా వాయిస్ అయితే నాకు రాలేదు. ఐఎమ్ వెయిటింగ్. ఆల్మోస్ట్ ఎగిపోయాయి. ఎగిపోయాయి ఎగిపోయిన జీడిపప్పులు తీసేయండి ఆ బౌల్లోకి. నెక్స్ట్ బాదం పప్పులు వేసుకోండి. బాగా ఎగరవండి. సో ఇక్కడ బాదం పప్పులు ఫ్రై చేస్తుంటే మా ఇద్దరికి ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం. సో గ్రీన్ స్టోన్లో నట్స్ ఓవర్లోడెడ్ ఐస్ క్రీమ్ తీసుకునేటోళ్ళం ఎప్పుడు వెళ్ళినా. సో అక్కడ నట్స్ ఇవి బాదం పప్పులు బాగా వేసేటోడు అనమాట. మాకు అవి నచ్చి ఉత్తివి కూడా మేము మళ్ళీ ఆర్డర్ ఎక్స్ట్రా అడిగేటోళ్ళం. మరి ఏమైందో కొన్నాళ్ళకి ఏం చేశాడంటే జీడిపప్పులు వేయడం మొదలుపెట్టాడు. ఇవి మానేసాడు అనమాట, బాదం పప్పులు వేయడం అక్కడ. సో గచ్చిబౌల్లో వెళ్ళేటోళ్ళం అనమాట. అది బాగా గుర్తొచ్చి మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ నేను బ్లాక్ రేజిన్స్ వేసాను. కిస్మిస్ వాటికి ఇంట్లో యాక్చువల్గా లేవు, కాకపోతే ఈ బ్లాక్ కిస్మిస్ ఫ్రై చేసాక చాలా బాగా నచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. సో అంటే బ్లాక్ కిస్మిస్కి హెల్త్కి మంచిది అంటారు ఉత్తివి తింటే. సో నేను ఉన్నాయి కదా అని ఇందులో యాడ్ చేశాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రై చేసి అందులో వేసుకున్నప్పుడు. సీడ్స్ తీసేసి వేసుకోండి, ఇంకా కొంచెం ఈజీగా ఉంటుంది. ఐ మీన్ తినడానికి బాగుంటుంది. సో ఇది కూడా ఏంటంటే బ్లాక్ రేజిన్స్ ఏదైనా సరే బ్లాక్ హెల్తీ, వైట్ అన్నవి మంచిది కాదు హెల్త్కి అని. లైక్ రైస్ మంచిది కాదు అంటారు, వైట్ మైదా మంచిది కాదు, కార్న్ఫ్లోర్ మంచిది కాదు. సో అలా వైట్గా ఉన్నవి ఏమీ మంచిది కాదు హెల్త్గా అని అంటారు కదా. సో బ్లాక్ ఎందుకు కాబట్టి మనం బ్లాక్ రేజిన్స్ వేసుకున్నామని మా హస్బెండ్ అంటున్నారు. సో నేను అన్నా అలా అయితే సేమియా కూడా మనం మాడిపోయిన తర్వాత వేసుకుని తిందాం కదా అని అన్నా. సో ఆయన అన్నారు అప్పుడు, అంటే ఇద్దరు డిస్కషన్స్ ఇట్లా అవుతూ ఉంటే అప్పుడు చెప్పుకున్నాం అనమాట. బై డిఫాల్ట్ బ్లాక్గా ఉన్నవి హెల్త్కి మంచివి, మనం బ్లాక్గా మార్చుకున్నవి మంచివి కాదు అని చెప్పి. సో ఏదో చెప్పాను, అర్థమైతే కనుక లైక్ చేయండి. సో సేమియా మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. బెల్లంతో చేసా. ఇప్పుడు మేము షుగర్తో మా మమ్మీ చేస్తే ఇది తినేదాన్ని. సో ఫస్ట్ టైం నా చేతులతో మన స్వహస్తాలతో చేసాము. ఎలా ఉన్నదో మా వాళ్ళు మాత్రం బాగానే తిన్నారు, బాగుందని చెప్పి. సో మా చిన్నది కూడా బాగా తిన్నది. కొంచెం కింద కొంచెం నోట్లో వేసుకుంటూ ఒకటికి ఉడకాలి.
సో నేను మా హస్బెండ్ కలిసి ఇలా పని చేసుకుంటూ ఉంటాము. సో కలిసి చేసి మాట్లాడుకుంటూ కిచెన్లో అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. ఒక్కోసారి ఇట్లా స్పెషల్ డిషెస్ ఏమైనా చేస్తున్నప్పుడు సో ఒకళ్ళు కట్ చేసుకోవడం, ఒకళ్ళు కుక్ చేయడము అట్లా అనమాట. సో ఒకళ్ళే చేయాలి అని ఏమి ఉండదు మా దానిలో. సో నేనే చేయాలి లేదా తను చేయాలి అని ఏమి ఉండదు. సో ఇద్దరికిద్దరం హెల్ప్ చేసుకుంటాము, పని త్వరగా చేసుకుంటాం, కాసేపు టైం స్పెండ్ చేస్తాము. సో ఈ వీడియోస్ వల్ల ఇంకొంచెం టైం స్పెండ్ చేసేంత కుదురుతుంది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్. సో వీడియోస్ వల్ల నాకేం నష్టం లేదు. సో కుదిరినప్పుడు చేసుకుంటున్నాము, లేదంటే పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నాం మామూలుగా. సో మా వీడియోస్ మా పిల్లలు చూస్తున్నారు, మా పిల్లలు, మా చెల్లి వాళ్ళ పిల్లలు. సో పిల్లలు బాగా ఫ్యాన్స్ అయ్యారు మాకు. సో ఫస్ట్ వాళ్ళే చేస్తున్నారు. సో మళ్ళీ నేను ఇక్కడ మళ్ళీ ఫ్రై చేశాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా టేస్ట్ బాగుందన్నాను. సో మా వాళ్ళు తినేసారు. సో మళ్ళీ ఫ్రై చేశాను ఇవన్నీ. సో బాగా వచ్చింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరిలో మా పెద్దమ్మాయి ఎప్పుడు కూడా మా ఇనిషియల్లోనే సర్దుతుంది. అది ప్లాస్టర్ వేసినా లైక్ ఏ పని చేసినా కూడా పెన్స్ పెట్టినా ఏదన్నా స్టిక్కర్ అంటించినా మా ఇనిషియల్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట. చూడటానికి మంచి కలర్ఫుల్గా ఉంది. మేబీ ఒకవేళ కిస్మిస్ వేసి ఉంటే కలర్లో కలిసిపోనేమో, బట్ బ్లాక్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అనిపించింది నాకు. సో చాలా బాగా కలర్ఫుల్గా అనిపించింది, చాలా బాగుంది కూడా టేస్ట్. సో సక్సెస్ఫుల్గా స్వీట్ కంప్లీట్ చేసేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మంచి మంచి వీడియోస్ చూడండి. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది రోజు వ్యూస్ చూసినా, సబ్స్క్రైబర్స్ని చూసినా. సో థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. సో థ్యాంక్స్ ఎ లాట్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.